ప్రతి తల్లికి ఉండే టెన్షన్ ఒకటే. పక్కింట్లో ఉన్న వాళ్ళకున్న రోగాలన్నీ మా ఇంట్లో వాళ్ళకి కూడా వస్తే ఎలాగా అని. అలాంటి డిసీజెస్ తన పిల్లలకి రాకూడదని చెప్పేసి వాళ్ళని బయట తినేయకుండా తన చేతులతోటే తనే స్వయంగా రోజు వండి పెడతాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వండిన ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలుసుకుంటుంది కానీ అది వాళ్ళకి ఆరోగ్యమో కాదా అని మాత్రం అస్సలు ఆలోచించట్లేదు. కాదో కూడదో నువ్వెవడురా చెప్పడానికి, నేను నా పిల్లలకి హెల్దీగానే పెడుతున్నానని అంటావా? సరే ఒక పని చేద్దాం. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, మీ పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఒంటరిగా కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకొని మీ పిల్లలకున్న రోగాలన్నీ ఒక పేపర్ మీద రాయి. మీ పిల్లలకి ఒక్క హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి నువ్వు అందులో రాసినా సరే నువ్వు పెట్టేది హెల్దీ ఫుడ్ కాదని నువ్వే ఒప్పుకున్నట్టు లెక్క. ఈ పిల్లలకి పెద్ద అయిన తర్వాత పెళ్లిళ్ళు చేస్తే ఆ వచ్చే పర్సన్ కూడా వీళ్ళ పిల్లల కన్నా పెద్ద జంకి డ్రైవ్. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తినే జంకు దెబ్బకి ఎముడి దగ్గర ఉన్న దున్నపోతులన్నీ ఈ లింటు చుట్టూనే తిరుగుతా ఉంటాయి అర్ధరాత్రి పూట. ఎప్పుడెప్పుడు పోతారా, ఎక్కించుకొని పోదామా అని. ఈ కొత్తగా పెళ్ళైన మొగుడు పిల్లలు ఇద్దరైతే అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా, ఎక్కడెక్కడ జంకు తింటున్నారా ఎవరికి చెప్ప. చివరికి ఒక ఫైనల్ డే, ఏంటమ్మా నీకు ఇంకా పిల్లలు పుట్టలేదంటే నాకు థైరాయిడ్ ఉంది, నాకు పీసీఓడి ఉందంటారు. వాడేమో నాకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందంటాడు. ఈవిడ గారు తన పిల్లలకి చిన్నప్పటి నుంచి పెట్టింది జంకే, కానీ వచ్చిన కొత్త కోడలేదో తన పిల్లోడిని బలవంతంగా కబ్జా చేసి మరి జంక్ ఫుడ్ అలవాటు చేసినట్టు తెగ ఫీల్ అయిపోద్ది. తల్లి పెడితేనే పెళ్ళం పెడితేనే తినే రకం నువ్వైతే నీకు మూడిందే. ఎందుకంటే వాళ్ళిద్దరికి న్యూట్రిషన్ గురించి ఐడియా లేకపోతే వాళ్ళు పెట్టిందే నీకు దిక్కు. అర్జెంట్ గా డైట్ స్టార్ట్ చేయి, నీ వంట నువ్వే వండుకో. కాదు కూడదు నేను పెళ్ళం పెడితేనే తింటా, తల్లి పెడితేనే తింటానంటే రేపొద్దున నీకు డయాబెటీస్ వచ్చినా, సొరియాసిస్ వచ్చినా, ఎగ్జిమా వచ్చినా, ఫ్యాటీ లివర్ వచ్చినా, క్రానిక్ కిడ్నీ డిసీజులు వచ్చినా సరే దీని అంతటికి కారణం ఇంట్లో వాళ్ళు పెట్టిన వంట నువ్వు మాత్రం అంటే పడేవాడు ఎవడు లేడు ఇక్కడ. నువ్వు ముసలోడి వై చావాలి గానీ మీ ఇంట్లో వాళ్ళు ఆయిల్ ఎక్కువేసి పెట్టి, సాల్ట్ ఎక్కువేసి పెట్టి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో పెట్టి నీకు రోగాలు తెప్పించేసి దానివల్ల నువ్వు చస్తే నీ చితికి అంత వాల్యూ ఉండదు.